కామారెడ్డి, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో జరిగిన వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వరద నష్టంపై ప్రాథమిక నివేదిక అందజేశారు. వరద నష్టం మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,800 కోట్లతో వారికి 5,008 కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వటం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినటువంటి 11,000 నష్టానికి సంబంధించి కూడా వారికి గుర్తు చేశాం. గత సంవత్సరం కూడా మాకు రాలేదు. ఈ సంవత్సరం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మా రైతులు, రోడ్లు, పంట పొలాలు అన్నీ బాగా దెబ్బతిన్నాయి. వీటిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇవ్వవలసిందిగా వారిని నేను, నాతో పాటు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అట్లాగే మా స్పెషల్ రిప్రజెంటేటివ్ గారు అందరం కలిసి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం వలన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి 44%ని రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది చేస్తే తెలంగాణ యావత్తు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ 3-4 సంవత్సరాల్లో ఆయిల్ పామ్ పంట కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని కామారెడ్డి, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో జరిగిన వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వరద నష్టంపై ప్రాథమిక నివేదిక అందజేశారు. వరద నష్టం మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు.